చందమామ కథ నిజ రూపం. శ్రీముఖుడు గొప్ప సంపన్నుడు. అతడి 40వ ఏట భార్య మరణించింది. వాళ్ళకు సంతానం లేదు. పోయిన భార్యను గురించి ఎంతకు వదలని దిగులు కారణంగా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కాలం గడిచింది. ఇప్పుడైన 80 ఏళ్ల వృద్ధుడు. గత 20 ఏళ్లుగా శ్రీముఖుడికి గోపాలుడు, మల్లమ్మ అనే భార్యాభర్తలు సేవ చేస్తున్నారు. వాళ్ళకు ఆయన నెల జీతాలు ఇస్తుండేవాడు. వాళ్ళిద్దరూ ఇంటి ఆవరణలోని పూరిపాకలో ఉంటుండేవారు. పేరుకు పనివాళ్ళే అయినా ఆ భార్యాభర్తలు శ్రీముఖుణ్ణి కన్న తండ్రిలా చూసుకునేవారు. ఇలా ఉండగా దూర గ్రామంలో ఉన్న శ్రీముఖుడి అక్క కుమారుడు నారాయణ, అతడి భార్య మాలి చుట్టను చూపుగా వచ్చి ఆయన ఇంట తిష్ట వేశారు. వాళ్ళు క్రమంగా పని వాళ్ళిద్దరి మీద వాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారని, పని పాటల్లో తగిన శ్రద్ధ చూపటం లేదని అబద్ధాలు చెప్పి శ్రీముఖుడికి వాళ్ళ పట్ల అయిష్టత కలిగించారు. ఈ చెప్పుడు మాటలు శ్రీముఖుడికి బాగా తలకెక్కి ఒకనాడు ఆయన గోపాలుని, మల్లమ్మను పనిలో నుంచి తొలగించాడు. ఆనాటి నుంచి ఆ ఇంట పూర్తి పెత్తనం నారాయణ అతడి భార్యదయ్యింది. వాళ్ళు శ్రీముఖుడికి ఈ వృద్ధాప్య దశలో తమలాంటి బంధువుల దగ్గరుండి మంచి చెడ్డలు చూడడం అవసరమని నమ్మించారు. సంతానం లేని శ్రీముఖుడు తన తదనంతరం ఆస్తినంతా మేనల్లుడు నారాయణ పేర రాయాలనుకున్నాడు. ఈ విధంగా మాలతి, నారాయణల పథకం పారింది. వాళ్ళు శ్రీముఖుడి ఆస్తి కోసమే ఇంట చేరిన వాళ్ళు కనుక ఆయన అవసరాల విషయంలో క్రమంగా అశ్రద్ధ చూపసాగారు. ఈ వృద్ధుడు ఎంత త్వరగా పోతే అంత మేలన్న ఆలోచన వాళ్ళ మనస్సుల్లో ఉన్నది. శ్రీముఖుడికి వాళ్ళ నుంచి వేళకు భోజనం అందేది కాదు. అంతేకాక భోజనంలో ఆయన తినకూడని పదార్థాలు కూడా ఉండేవి. ఈ కారణం చేత త్వరలోనే శ్రీముఖుడు జబ్బుపడి మంచం పట్టాడు. ఈ స్థితిలో ఆయన స్నేహితుడైన కోదండపాణి అనే వైద్యుడికి కబురు చేశాడు. కోదండపాణి శ్రీముఖుని పరీక్ష చేసి, ఎన్నాళ్ళుగా నీకు జ్వరం, చేతులు వనకడం, ఎప్పటినుంచి అని ప్రశ్నించాడు. 4 రోజులుగా నానా బాధ అనుభవిస్తున్నాను, మంచం దిగలేదనుకో, ఇక లాభం లేదని నారాయణతో మీకు కబురు పెట్టించాను అన్నాడు శ్రీముఖుడు బాధగా. కోదండపాణి ఆశ్చర్యపోయి, 4 రోజుల తర్వాత నువ్వు చెబితే గాని నీ మేనల్లుడికి నీ ఆరోగ్యం బాగోలేదని తెలియలేదన్నమాట అన్నాడు. శ్రీముఖుడు ఏదో అనబోయేంతలో నారాయణ పెరటి తలుపు తెరుచుకొని లోపలికి వచ్చి, ఈ వయస్సులో మావయ్యకు మందులు పనిచేస్తాయని నమ్మకం నాకు లేదు, వట్టినే శరీరాన్ని హైరాణ పెట్టుకోవడం తప్ప అన్నాడు. కోదండపాణికి వచ్చే కోపాన్ని తొక్కిపట్టి, మానవ ప్రయత్నం అన్నారు కదా, చూద్దాం అంటూ వెంట తెచ్చిన పెట్టెలో నుంచి ఒక మందు సీసా తీసి, శ్రీముఖ ఇక కళ్ళు మూసుకొని పడుకో, భయం లేదు. ఈ ఔషధాన్ని రోజుకి ఎన్నిసార్లు ఎంత ఇవ్వాలో నీ మేనల్లుడికి, ఆయన భార్యకు చెప్పిపోతాను అంటూ వీధి వాకిట్లోకి వచ్చాడు. నారాయణ, మాలతి ఆయన వెనకే వచ్చారు. కోదండపాణి ఔషధం సీసాను వాళ్ళకి ఇచ్చి దాన్ని రోజుకు ఎన్నిసార్లు ఎంత మోతాదులో ఇవ్వాలో చెప్పి వెళ్ళిపోయాడు. 3 రోజులు గడిచేసరికి శ్రీముఖుడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. ఆయన ఒక సాయంత్రం కోదండపాణిని చూడబోయి, పాణి, నీవిచ్చిన మందు సంజీవనిగా పనిచేసింది. జబ్బు పడకముందు నాలో ఉన్న ఓపిక కంటే ఇప్పుడు ఎక్కువ ఓపికగా ఉన్నాను అన్నాడు. చాలా సంతోషం శ్రీముఖ, ఈ సంగతి చెప్పు. నేను ఇచ్చిన ఔషధాన్ని నీ మేనల్లుడు, అతని భార్య రోజుకు ఎన్నిసార్లు ఇచ్చారు నీకు అని అడిగాడు కోదండపాణి. నారాయణ, మాలతి ఈ 3 రోజులు రోజుకు 3 సార్లు చొప్పున 6 చెంచాల ఔషధాన్ని వేలకు మర్చిపోకుండా ఇస్తూ నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు అన్నాడు శ్రీముఖుడు. కోదండపాణి కోపంగా, అదా సంగతి, నువ్వు తక్షణం వాళ్ళ ఊరికి పంపించేయి. అలా చేయకపోయావో నీ ప్రాణానికే ముప్పు. వాళ్ళకు కావలసింది నీ ఆస్తిపాస్తులు తప్ప నువ్వు కాదు. రోజుకు 3 సార్లు చొప్పున 3 చెంచాలకు మించి ఔషధం ఇవ్వవద్దని వాళ్ళకు చెప్పాను.
3 చెంచాలకు మించి ఔషధం ఇవ్వటం ప్రాణానికే ముప్పని కూడా హెచ్చరించాను అన్నాడు. అలాగా అని శ్రీముఖుడు ఆశ్చర్యపోయి, నువ్వు చెప్పిన మోతాదుకు మించి ఇచ్చినా నాకెలాంటి ప్రమాదం జరగలేదు ఎందుకని అని ప్రశ్నించాడు. దానికి కోదండపాణి నవ్వి, నిజానికి ఆ ఔషధం కొంత ఎక్కువ తీసుకున్న మేలే గాని కీడు చెయ్యదు. వాళ్ళ నిజస్వరూపం తెలుసుకునేందుకే వాళ్ళతో అలా చెప్పాను. ఇప్పుడు గ్రహించావా వాళ్ళు నీ ఇంట ఎందుకు చేరారో అన్నాడు. కోదండపాణి చెప్పినది విన్నాక తనకు 20 ఏళ్ల పాటు ఆప్యాయంగా సేవ చేసిన గోపాలుడు, మల్లమ్మ శ్రీముఖుడికి గుర్తుకు వచ్చారు. నా మేనల్లుడు, వాడి భార్య నక్కజిత్తుల కారణంగా గోపాలుణ్ణి, మల్లమ్మను పని నుంచి తొలగించాను. అలాంటి వాళ్ళు మళ్ళీ నాకు దొరికితే ఎంత బాగుండును అన్నాడు శ్రీముఖుడు దిగులుగా. కోదండపాణి ఆయన భుజం తట్టి, వాళ్ళిద్దరూ నా దగ్గరే ఉండి ఆకులు మూలికలు తేవడంలో, మందులు నూరటంలో సహాయపడుతున్నారు. నువ్వు మంచాన పడిన సంగతి విని వాళ్ళు పడిన ఆదుర్ద అంతా ఇంత కాదు. పని మీద బయటికి పోయారు. తిరిగి రాగానే అవసరం అనుకుంటే నీ ఇంటికి తీసుకుపో అన్నాడు. అవసరమా? వాళ్ళు నా కొడుకు కోడలురా పాణి. వస్తాను అంటూ శ్రీముఖుడు అప్పటికప్పుడే బయలుదేరి మర్నాటి వేకువజామునే నారాయణ చేత, అతడి భార్య చేత వాళ్ళ ఊరికి ప్రయాణం కట్టించాడు. తర్వాత గోపాలుడు, మల్లమ్మ తిరిగి ఆయన ఇంటికి వచ్చి వృద్ధుడైన శ్రీముఖుడికి ఎలాంటి కొరత కలగకుండా చూడసాగారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.